జెహరాలో ఓల్డ్ మెడికల్ సెంటర్ ఇదే. పాస్పోర్ట్ సివిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడే. నిన్న మా బాబా పాస్పోర్ట్ సివిల్ ఐడి ఇచ్చి పోయి మెడికల్ చేయించుకురాపో అన్నాడు. 8 గంటలకి మెడికల్కి వెళ్ళాల. ఈరోజు సండే. ఇప్పుడు కార్లు కడిగేది అయిపోయింది. ఈరోజు డేట్ 5వ తేదీ 4వ నెల 2026. మార్నింగ్ 4 గంటల నుంచి టైం అయితే ఇప్పుడు 8:10 అయితే అయింది. మెడికల్కి అయితే వెళ్ళాలా తొందరగా రెడీ అయ్యి. 8:30 అయితే అవుతుంది. లాస్ట్ కార్ అన్నమాట. కడిగేసి వెళ్ళిపోదాం. పొద్దున్న నుంచి కడుగుతూ ఉంటాం, మార్నింగ్ నుంచి. ఇప్పటికైతే అవుతా ఉంది ఫ్రెండ్స్. కార్లు మొత్తం కడిగి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మెడికల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా చూడండి. నేనైతే సూన్ కాదన్నమాట, ఖాదిం వీజా కాబట్టి ఖాదిం వాళ్ళకి కూడా మెడికల్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రజెంట్ అయితే మెడికల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను. నిన్నైతే మా కఫీలు రాత్రి నా పాస్పోర్ట్ అయితే ఇచ్చినాడు. తర్వాత అతని యొక్క సివిల్ ఐడి అనేది ఇచ్చినాడు. మీరైతే చూడొచ్చు. ఈ రెండు ఖచ్చితంగా మెడికల్ చేయించడానికి కావాలా, మరియు మన సివిల్ ఐడి కూడా ఖచ్చితంగా కావాలా. ఎందుకంటే నేను కొత్తవాడిని కాదు కాబట్టి, పాత మనిషిని. ఇంతకుముందు నాకు మెడికల్ అయితే ఇంటికి వెళ్ళి వచ్చినాక ఖచ్చితంగా మెడికల్ అయితే చేయించాలి. నేను ఇంటికి వెళ్ళి వచ్చి 1 ఇయర్ అయితే అయింది, మెడికల్ అయితే చేయించలేదు. కారణం చూసుకుంటే సివిల్ ఐడి ఎక్స్పైరీ అయిపోతే ఖచ్చితంగా మెడికల్ అనేది చేయించాలా. ప్రజెంట్ నా సివిల్ ఐడికి అయితే 5 రోజుల టైం అయితే ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోయి మెడికల్ అయితే చేయించుకుందాం. మెడికల్ రిపోర్టు రావడానికి నాకు తెలిసి 1 వీక్ టైం అయితే పడుతుంది. కానీ 5 రోజుల్లో సివిల్ ఐడి ఎక్స్పైరీ అయిపోతుంది కాబట్టి చూద్దాం, అడుగుదాం. ఎంత తొందరగా అయితే అంత మంచిది. లేకపోతే ఫైన్ పడుతుందన్నమాట. సివిల్ ఐడి ఎక్స్పైరీ అయిపోతే రోజుకు ఇంతని ఫైన్ అయితే పడుతుంది. ఆ ఫైన్ బారి నుంచి కాపాడుకోవడానికి ముందుగానే అయితే మెడికల్ అయితే కంపల్సరీ. ఈ మెడికల్ రిపోర్ట్ అయితే నేను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను. మా ఫ్రెండ్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ అయితే తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అతను 1 KD అయితే తీసుకున్నాడు. అంటే ఇండియా కరెన్సీ 300 రూపీస్ అన్నమాట. అంటే మెడికల్కి వెళ్తున్నాను కాబట్టి రిజిస్ట్రేషన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. అంటే కోవైటీ సివిల్ ఐడిది, తర్వాత నాకు సంబంధించిన పాస్పోర్ట్, అవి మొత్తం అయితే ఆన్లైన్ అయితే చేస్తారు. తర్వాత ఇది నా యొక్క పాస్పోర్ట్ ఫోటో. తర్వాత చూసుకుంటే ఇది మా కఫిల్ది అయితే ఉండాది సివిల్ ఐడి బతాక్ అన్నమాట, జిరాక్స్. తర్వాత నా సివిల్ ఐడి కూడా జిరాక్స్ అయితే ఉండాది. ఈ ఫామ్స్ తీసుకుని వెళ్ళిపోయి మెడికల్ అయితే చేయించాలి. టైం అయితే ఇప్పుడు 8:35 8:45 అయితే అవుతా ఉంది. మా కఫీల్ అయితే నిన్ననే మార్నింగ్ వెళ్ళిపోయి 8 గంటలకు అయితే అన్నాడు. ఇప్పుడు మార్నింగ్ లేచి 5 గంటలకి 4 గంటలకి కార్లు మొత్తం కడిగి ఇప్పుడైతే నా పని అయిపోయింది అన్నమాట. తొందరగా ఫేస్ మీద నీళ్ళు అయితే కొట్టినాను, ఇంకా వెళ్ళిపోవడమే. చూద్దాం అక్కడ మెడికల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో. ఓకే, మరెందుకు లేటు. మన మెడికల్ సెంటర్ వచ్చి జెహరా అన్నమాట. నేను ఉండేది సాదద్దులో కాబట్టి జెహరాలో మెడికల్ అయితే ఉంటుంది. ముందుగా వెళ్ళే ముందు నా సివిల్ ఐడి ఉందా లేదా అనేది చెక్ చేయాలి. తర్వాత మెడికల్ చేయించడానికి ATM కార్డు కంపల్సరీ కావాలి. ATM కార్డు కావాలి. ఎందుకంటే స్టాంప్ అనేది తీసుకుంటాం కదా, ATM పే చేసి 10 KD స్టాంప్ అనేది తీసుకోవాలి. మొత్తం రెడీగా ఉన్నాయి కాబట్టి మరెందుకు బండి స్టార్ట్ చేసి 10 మినిట్స్ అయితే అయిపోయింది. బాయ్ వెళ్తా ఉందాం. చూడండి మీరు కూడా ఏ విధంగా ప్రాసెస్ అనేది. ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఎందుకంటే టైం 8 గంటలకు చెప్పినాడు కాబట్టి బాబా 8:45 అయితే అవుతా ఉంది. బయలుదేరుతున్నాం. రైట్ సైడ్ చూసుకుంటే 6వ నెంబర్ నుంచి ఎక్కి జెహరాకి కూడా వెళ్ళవచ్చు మెడికల్ సెంటర్కి. మనమైతే గసర్ మీద నుంచి అయితే వెళ్తామంటే ఈ రౌండ్ అబౌట్ తిరిగి లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ యూటర్న్ తీసుకుని అయితే గసర్ మీద నుంచి అయితే వెళ్తున్నాం. మెడికల్ ప్రాసెస్ ఇండియాలో కన్నా కువైట్లో చాలా ఈజీ. అదే ఇండియాలో అయితే బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, ఎక్స్రే అని, బాడీ చెకప్ ఫుల్ అయితే ఉంటాయి. ఫ్యాంట్ 10, చెడ్డీ 10 మొత్తం పనికిరాని
అవన్నీ అయితే ఇండియాలో ఉంటాయి. కువైట్లో ఆ విధంగా ఏమి ఉండవు, చాలా సులభము. ఈ వీడియోలో మీరే చూడవచ్చు. ప్రజెంట్ నేను బయలుదేరినాను కాబట్టి గసర్ మీదుగా కువైట్కి వచ్చి నేను 6 ఇయర్స్ అయితే అయింది. మెడికల్కి అయితే అఖామా అయిపోతే ఖచ్చితంగా మెడికల్ చేయించాలా. అఖామా అయిపోతే మెడికల్ అనేది మనం ఇంటికి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా అఖామా అయిపోతుంది. దాని ముందునో ఇంటికి వెళ్ళి వచ్చినాక తర్వాత అయినా ఈ 2 టైంలో అంటే ఈ టైంలో ఖచ్చితంగా చేయించాలి. నేను ఇంటికి వెళ్ళి వచ్చాను కాబట్టి నేనైతే చేయించలేదు. సివిల్ ఐడి ఎక్స్పైరీ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనము మెడికల్ చేస్తేనే అఖామా అనేది తగులుతుంది ఇక్కడ, లేకపోతే తగలదు. ఇంతకుముందు నేను కువైట్కి కొత్తగా వచ్చినప్పుడు మెడికల్ సెంటరు జెహ్రాలో వేరే చోట అయితే ఉన్నింది. ఇప్పుడు వచ్చి జెహ్రా పెద్ద హాస్పిటల్ పక్కన ఓల్డ్ హాస్పిటల్ అంటే పాత హాస్పిటల్ దగ్గర అయితే మెడికల్ సెంటర్ పెట్టినారు కాబట్టి వెళ్తున్నాము. కువైట్లో ఉన్న వాళ్ళు, హౌస్ డ్రైవర్సు, తర్వాత మీరు ఎవరైనా ఈ జెహ్రా మెడికల్ సెంటర్కి వెళ్ళారా ఖచ్చితంగా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ తైమా అన్నమాట, స్ట్రైట్ వెళ్తే జెహ్రా. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం హౌసెస్ చూసినారు కదా, ఇది కోయిటి వాళ్ళ అంటే కొంచెం పేదవాళ్ళు కోయిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చిన హౌసెస్ అన్నమాట. చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటాయి హౌసెస్. మనమైతే రైట్ సైడ్ చూసుకుంటే నసీమ్ మంతగా ఉంటుంది కాబట్టి మనమైతే స్ట్రైట్ అయితే వెళ్ళిపోదాం. జెహ్రా పెద్ద హాస్పిటల్ అక్కడే ఉంటుంది. మెడికల్కి వెళ్ళడానికి ఇది నా 3వ టైం అన్నమాట. అంటే 2 సంవత్సరాలు ఒకసారి అన్నప్పుడు 3 సంవత్సరాలు అంటే 3 సార్లు మెడికల్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇంటికి 3 సార్లు వెళ్ళాను కాబట్టి మెడికల్కి కూడా 3 సార్లు ఖచ్చితంగా వెళ్ళాను. ఇక్కడ మా ప్రాసెస్ ఖాదిం వాళ్ళకి అంటే ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇదే విధంగా ఉంటుంది. మన బయట పని చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కాబట్టి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖాదిం వాళ్ళు, బయట పని చేసే వాళ్ళు, సూన్ వాళ్ళు, మెడికల్ ఇద్దరికి ఒకే విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్రకారము. ఇప్పుడైతే జెహ్రా సిగ్నల్ దగ్గర అయితే నిలబడినాను. హాస్పిటల్ తర్వాత సిగ్నల్ ఓపెన్ అయినాక రైట్ సైడ్ తీసుకొని వెళితే అక్కడనే అన్నమాట హాస్పిటల్ అయితే ఉంటుంది. జెహ్రా ఓల్డ్ హాస్పిటల్, అక్కడ మెడికల్ సెంటర్ ఏర్పాటు అయితే చేసినారు గవర్నమెంట్ కాబట్టి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ముందు పక్క కార్ అయితే వెళ్తుంది. ఇక్కడ మసీదును కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా మెడికల్ సెంటర్కి వచ్చే వాళ్ళకి జెహ్రాలో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఖద్దామాలు కానీ డ్రైవర్లు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతము స్ట్రైట్ ఉండేదన్నమాట. ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకొని కారు వెళ్దాము మెడికల్ సెంటర్ లోపలికి. ఇండియాలో మెడికల్ అంటే భయభ్రాంతులకు గురి అవుతారు. కువైట్లో మరి ఎలా అలాంటి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ చాలా సులువుగా తేలికగా అవుతుంది. ప్రజెంట్ ఇదే బిల్డింగ్ని మీరు అయితే చూడవచ్చు. ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో అయితే మనము ఇక్కడ పాస్పోర్ట్, సివిల్ ఐడి ఇవ్వాలి. వాళ్ళైతే నెంబర్ 1లోకి బ్లడ్ ట్రప్స్ దగ్గరికి వెళ్ళమంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఇక్కడ బ్లడ్ 2లోకి అయితే వెళ్ళమంటారు. ఎంట్రన్స్లో మేము వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు ఏటీఎంతో 10 దినాల స్టాంప్ అయితే వేస్తాడంటే ఏటీఎంతో కట్ చేస్తాడు అమౌంట్. కేరళ నర్సు ముందు అయితే 2 ఫింగర్లకి బ్లడ్ తీసుకునింది, ఒక సూది అయితే వేసింది. తర్వాత ఎక్స్రేకి వెళ్ళమనింది. ఎక్స్రేకి అయితే వెళ్తూ ఉన్నాం. 10 నిమిషాలు అయిపోయింది. 2 వేళ్ళకి రక్తాలు అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా బ్లడ్ అయితే తీసుకున్నారు. అది చూడొచ్చు. ఇక్కడ కూడా 2 సంవత్సరాల ముందు జెహ్రాలో చేపించేటప్పుడు పొడుగు లైను మనుషులందరినీ కూర్చొని పెడతారు. టోకన్ నెంబర్లు అన్నీ తీసుకోవాలా, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఏం లేవు. 10 నిమిషాల మెడికల్ అయితే అయిపోయింది. ఇంత తొందరగా అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సరే ఎట్లా అయిపోయింది, ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ప్రజెంట్ పార్కింగ్ లోపల ఉండా కాబట్టి ఎగ్జిట్ అయితే చూస్తూ ఉండ. బిల్డింగ్లో ఎగ్జిట్ ఎక్కడుంది అని. దొరికింది, ఎగ్జిట్ దొరికింది. అదబ్బా వచ్చేసాము. ఇదే అన్నమాట, రైట్ అయితే తిరగాల. అదే జెహ్రా హాస్పిటల్. మనమైతే వెళ్ళిపోదామా, నా పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోదాం.
ఇక్కడ ఇది ఫ్లవర్ షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ బయటికి వచ్చినాక చూడండి, ఇదే జహరా హాస్పిటల్. మనము ఇక్కడి నుంచి రైట్ వెళ్ళి యూటర్న్ అయితే ఉంటుంది. యూటర్న్ తీసుకొని ఆడ సిగ్నల్ దగ్గర నిలబడి వెళ్ళిపోదాం. యూటర్న్ తీసుకుని సిగ్నల్ దగ్గర నిలబడి వెళ్ళిపోదామా? మరెందుకు లేటు రే. యూటర్న్ ఉంది చూడు, యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. చాలా సులభంగా అయితే మెడికల్ అయితే అయిపోయింది. 10 నిమిషాలు. ఇంకా కఫీలో వచ్చినా కూడా అదే టైం అయితే పడుతుంది. ఇంతకుముందు 2 సంవత్సరాల ముందు నేను మెడికల్కి వెళ్ళినప్పుడు కఫీలో అయితే రాలేదు. మార్నింగ్ 6 నుంచి 11-11:30 కల్లా ఉన్నామన్నమాట. అంతా బిజీగా అయితే ఉండింది. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో తొందరగా అయితే పని జరుగుతుంది. మొత్తం ఆన్లైన్ కాబట్టి ఇంకా రిజల్ట్ మొత్తం ఆన్లైన్లో వచ్చేస్తుంది. మా కఫీలో అయితే మా ఫ్రెండ్ చూసుకుంటాను. మెడికల్కి వెళ్ళాలిరా, ప్రాసెస్ అడిగి రారా అని చెప్తే వెళ్తానన్నా అని చెప్పి మక్తబ్ దగ్గర అంటే జిరాక్స్ సెంటర్ దగ్గర వచ్చి ఆన్లైన్ చేపించేసినాడు. నా సివిల్ ఐడి బాబా సివిల్ ఐడి నా పాస్పోర్ట్ ఇచ్చి ఆన్లైన్ చేపించినాడు. ఇప్పుడు అది తీసుకొని కూడా తీసుకోలేదు వాళ్ళు. అది కొత్త వాళ్ళకన్నమాట. అది జిరాక్స్ తీసుకోవడము, తర్వాత ఆన్లైన్ చేసుకోవడం మొత్తం కొత్త వాళ్ళకి. పాత వాళ్ళకైతే ఏం అవసరం లేదు. ఇప్పుడు జనాలు 4-5 మంది నుంచి ఎక్కువ మంది కూడా లేరు. ఊరికే అది దినార్ ఇచ్చినామన్నమాట. అది ఆన్లైన్ చేయించడానికి దినార్ వేస్ట్ నాకు తెలిసి. ఏం చేద్దాం, మామూలే, తెలియదు కాబట్టి ఈ విధంగా మోసపోయినాం. 300 రూపాయలు లాసు ఉన్నీలే. ఎట్టో ఒకటి మెడికల్ అయిపోయింది, సంతోషమే. రిపోర్ట్ కూడా క్షేమంగా రావాలని అల్లానైతే ప్రేయర్ చేయండి. నేను కూడా చేస్తాను. ఇన్షాల్లా అంతా బాగానే అయిపోతుందిలే. ప్రజెంట్ నేనైతే ఏం తినలేదు టిఫిన్ కాబట్టి ఉత్త నీళ్ళు అయితే తాగిపోయినా జిరాక్స్కి మెడికల్కి. ఇప్పుడు ఏమన్నా తిందాం, వెళ్ళి ఏమన్నా తిందాం. సాత్ అబ్దుల్లాకి అయితే 2కి అయితే వచ్చినాను అన్నమాట. లెఫ్ట్ సైడ్ బ్లాక్ 2 కాబట్టి వెళ్ళి ఏమన్నా తీసుకుందాం. హాస్పిటల్ లొకేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూడండి. రూమ్కి అయితే వచ్చేసినాము. ఇంకా పడుకొని సాయంత్రం 4 గంటల గట్ట అయితే లేస్తాము. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో తప్పక తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. Bye bye. Have a nice day.